ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం ఈ 2 రాసుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. కోర్టులో యోగం కలగబోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే మనకు ఫిబ్రవరి 17న మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ రోజు నుంచి ఏంటంటే గనక ఈ 2 రాసుల వారికి పట్టిందల్లా బంగారం లాగా మారి వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా ఏర్పడతాయన్నమాట. అంటే తొలగిపోవడంతో పాటు వీళ్ళకి ఏంటంటే మంచి చేకూరుతుంది. ఈ 2 రాసుల వారికి ఏంటంటే గనక పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులను బట్టి గ్రహాలను అనుకూలతను బట్టి ఈ 2 రాశుల వారికి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మనకు ఏంటంటే ఈ యొక్క రాశి చక్రాన్ని బట్టి చెప్పబడుతుందన్నమాట. ముందుగా వచ్చేసి ఏంటంటే గనక కన్యా రాశి అండి. కన్యా రాశి వారికి విపరీతమైన అదృష్టం అండి. విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుందన్నమాట. అయితే ఈ సూర్యగ్రహం నుండి అంటే ఫిబ్రవరి 17 నుండి వీరిని ఆపటం ఇక ఎవరి తరం కాదు. అంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అనుకున్న పనులు జరుగుతాయి. అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉంటుంది. అంతా కూడా ఏంటంటే గనక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే వీరికి ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు తొలగిపోతాయి. వీళ్ళకి ఏంటంటే నచ్చినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. విపరీతంగా ధనయోగం కూడా పట్టబోతుందని మనకు వీళ్ళ రాశిని బట్టి చెప్పబడుతుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వీరు చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే గనక ధనుసు రాశి అండి. ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే గనక చాలా చక్కగా ఉండబోతుంది. వీరి కష్టాలు పోబోతున్నాయి. వీరికంతా కూడా విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుందన్నమాట. వీరు పడుతున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీళ్ళ జీవితంలో ఏంటంటే గనక వీళ్ళు ఎదుర్కొన్న అన్ని సవాళ్ళు కూడా అండి ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే గనక వాటిని దాటుకొని వీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా వీరికి బాగుంటుంది. వీళ్ళ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. వీరు లైఫ్లో ఏంటంటే గనక కొన్ని అనుకోని అంటే పెద్ద పెద్ద మార్పులను కూడా వీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. అంతా మంచి చేకూరుతుందన్నమాట.